అర్మాన్ బాను, నేనెంత భయపడిపోయానో తెలుసా? ఏమైంది తల్లి? నిన్నేమో అబూజాన్ మెద్ద మీదకి రమ్మన్నారు. షహిన్షా గారే నిన్ను ఇక్కడికి పంపారా? అవును, నేను సైనాగారంలో నిద్రపోవడానికి వెళ్తుంటే అబూజాన్ ఆందోళనతో అక్కడ నిలబడ్డం స్వయంగా నిన్ను చూశాను. అప్పుడు నేనే వారికి చెప్పాను, మీ బాధకి ఒకే ఒక మందు ఉందని చెప్పాను. అదే మా జూదా అమ్మీజాన్. నేను వారికి ఏం చెప్పానంటే మిమ్మల్ని వారి వద్దకి పంపిస్తానని చెప్పాను. సరే అర్మాన్ బాను, నేను వెళ్ళి షహిన్షాని కలిసొస్తాను. నువ్విక్కడే ఉండు. వచ్చాక నేను నీకు కథ చెప్తాను. సరే. ఇక నువ్వు నిద్రపోమ్మా. షహిన్షా, ఏ విషయం గురించి ఇంతగా బాధపడుతున్నారు? బాధ ఏం లేదు, కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత అన్ని పనులు మేము ఎలా చూసుకోగలమా అని ఆలోచిస్తున్నాం. అదా, అది అయినా నేను అసలు వెళ్ళడమే లేదు కదా. మాకు తెలుసు. రుకయ్య బేగమే మిమ్మల్ని ఆపించారు. కానీ మా ఉద్దేశంలో మీరు వెళ్ళకపోవడమే మంచిది జోధా. మీరు వెళ్ళాక ఇన్ని బాధ్యతలు ఎలా వహించాలా అని ఆలోచిస్తున్నాం. కానీ జోధా, మేము మీరొక మంచి పని చేయకుండా ఆపదలుచుకోలేదంతే.